హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారి గురించి తెలుసుకుందాం. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 1950వ సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీన జన్మించారు. మోదీ తల్లిదండ్రులు దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ మరియు తల్లి హీరాబెన్ మోదీ. నరేంద్ర మోదీది నిరుపేద కుటుంబం. అతని తండ్రికి చిన్నతనంలోనే టీ అమ్మడంలో సహాయపడుతూ ఉండేవాడు. వాద్నగర్లో ఒక పాఠశాలలో విద్యను అభ్యసించారు. చదువుతో పాటు 7 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. తర్వాత 1987వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయ బాధ్యతలు నిర్వహించారు. 2001 నుండి 2014 వరకు గుజరాత్లో సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. దీనితో నరేంద్ర మోదీ గారి భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 2014వ సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మే 26, 2014న భారతీయ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 మరియు 2024వ సంవత్సరంలో కూడా ప్రధానిగా పోటీ చేసి అందులో విజయం సాధించి వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా నిలిచారు. నరేంద్ర మోదీకి వివాహం జరగలేదు అనుకుంటారు, కానీ నరేంద్ర మోదీ కులానికి చెందిన ఆచారం ప్రకారం అతని కుటుంబం జశోదాబెన్ చిమన్లాల్ మోదీతో నిశ్చితార్థం చేసుకుంది. ఆమెకు 17 ఏళ్ల వయసులో మరియు అతనికి 18 ఏళ్ల వయసులో వారికి వివాహం జరిగింది. కానీ మోదీ త్వరలోనే తన ఇంటిని, తన భార్యను విడిచిపెట్టాడు. వీరిద్దరూ విడాకులు తీసుకోలేదు, కానీ బహిరంగంగా దూరంగా ఉంటున్నారు. కానీ ఏప్రిల్ 2014వ సంవత్సరంలో తను అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత మోదీ నేను వివాహం చేసుకున్నాను అని తన భార్య పేరు జశోదాబెన్ అని బహిరంగంగా ధృవీకరించారు. నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్య కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, జనధన్ యోజన. సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడుతూ పట్టుదలతో దేశ ప్రధానమంత్రిగా ఎదిగారు. ఆయన జీవితం యువతకు గొప్ప ప్రేరణ.